Hi everyone, this is Kishore from ABN Pure Color Science, Kovur. Subject is marketing in 6th semester for final BCom, vocational and general students. Topic is types of buying behavior. కొనుగోలు ప్రవర్తనలు రకాలు. Consumer wants are unlimited because there are different types of consumer buying behavior. సో ఇక్కడ వినియోగదారుల యొక్క కొనుగోలు ప్రవర్తనలు రకరకాలుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలు అనేవి అనంతం అన్నమాట. అంటే అనంతంగా ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అవసరాలు కానీ కోరికలు కానీ పుడుతూనే ఉంటాయి. అందుకని ఈ కొనుగోలు ప్రవర్తనలు అనేవి రకరకాలుగా ఉంటాయి. టు సాటిస్ఫై దీస్ వాంట్స్ దే నీడ్ టు బై గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వీళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వీళ్ళు వస్తు సేవలను కొనుగోలు చేస్తారన్నమాట. బయింగ్ ఏ సాల్ట్ ఈజ్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ బయింగ్ ఏ డైమండ్ నెక్లెస్. సో అంటే ఒక కొద్దిగా ఉప్పు కొనడానికి, అదేవిధంగా ఒక నెక్లెస్ కొనడానికి, బంగారపు నెక్లెస్ కొనడానికి వినియోగదారుల ప్రవర్తనలో చాలా వైవిధ్యం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ రెండు చోట్ల కూడా ఆలోచన తీరు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని ఉప్పు అనేది చాలా తక్కువ రేట్తో ఉంటుంది, ఒకటి. రెండు, ఇది రెగ్యులర్గా కొంటానే ఉంటాం. బట్ అదే గోల్డ్ నెక్లెస్ అయితే ఇట్స్ వెరీ కాస్ట్లీ అండ్ దాన్ని ఎప్పుడో లైఫ్లో ఒకసారి కొంటాం. అందుకని ఈ రెండింటిలో కొనేటప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది వేరుగానే ఉంటుంది అన్నమాట. సో ఇలా ఒక్కొక్క రకమైన వస్తువును కొనేటప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన తీరు కానీ లేకపోతే కొనుగోలు ప్రవర్తన కానీ రకరకాలుగా ఉంటుంది. The more expensive the good is, to more information is needed by the customer. అంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువును కొనుగోలు చేసేటప్పుడు అతడు ఎక్కువ వస్తువు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకుంటాడు అన్నమాట. There are 4 types of consumer buying behavior based on the buyer involvement in the purchase అన్నమాట. వస్తు సేవల కొనుగోలులో వినియోగదారుని యొక్క ప్రమేయాన్ని బట్టి లేకపోతే ప్రమేయాన్ని ఆధారంగా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనని 4 రకాలుగా మనం విభజించవచ్చండి. అది మనం ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. సో డయాగ్రామ్ కాంప్లెక్స్ బయింగ్ బిహేవియర్ అంటే సంక్లిష్ట కొనుగోలు ప్రవర్తన. వెరైటీ సీకింగ్ బయింగ్ బిహేవియర్ అంటే వైవిధ్య కొనుగోలు ప్రవర్తన. డిజోనెన్స్ రెడ్యూసింగ్ బయింగ్ బిహేవియర్ అంటే వైరుధ్య కొనుగోలు ప్రవర్తన. హ్యాబిచువల్ బయింగ్ బిహేవియర్ అంటే సంభావ్యత కొనుగోలు ప్రవర్తన. సో ఇక అతని యొక్క వస్తు కొనుగోలులో వినియోగదారుని యొక్క ప్రమేయాన్ని లేకపోతే అతని యొక్క పాత్రని బట్టి ఈ 4 రకాలుగా విభజించారండి. సో అంటే ఏ రకమైన కొనుగోలులో ఎంతంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే కనుక కాంప్లెక్స్ బయింగ్ బిహేవియర్ అండ్ డిజోనెన్స్ రెడ్యూసింగ్ బయింగ్ బిహేవియర్లో హై ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్ అంటే వినియోగదారుని యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అదే వెరైటీ సీకింగ్ బయింగ్ బిహేవియర్ అండ్ హ్యాబిచువల్ బయింగ్ బిహేవియర్లో కన్జ్యూమర్ ఇన్వాల్వ్మెంట్ అనేది లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఇన్వాల్వ్మెంట్ వినియోగదారుని యొక్క ప్రమేయం అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ బయింగ్ బిహేవియర్, వెరైటీ సీకింగ్ బయింగ్ బిహేవియర్. సో ఈ రెండు రకాలైనటువంటి కొనుగోలు ప్రవర్తనలో ఎందుకు ఉంటాయంటే కనుక సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. సో ఇక్కడ ఈ రెండు రకాల ప్రవర్తనలు ఎటువంటి వస్తువుల కొనుగోలులో ఈ ప్రవర్తనలు ఉంటాయంటే సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. ఇక్కడ బ్రాండ్ల మధ్యలో చెప్పుకోదగినటువంటి తేడాలు ఉంటాయి. సో అట్లాంటప్పుడు అలాంటి వస్తువులను కొనుగోలు చేయాలి, అలాంటి సేవలను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ 2 రకాల కొనుగోలు ప్రవర్తనని అతను ఆచరిస్తాడనమాట. నెక్స్ట్ వన్ డిజోనెన్స్ రెడ్యూసింగ్ బయింగ్ బిహేవియర్ అండ్ హ్యాబిచువల్ బయింగ్ బిహేవియర్. సో ఈ 2 రకాల ప్రవర్తనలు ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. ఇక్కడ ఈ వస్తు సేవలను అందించేటటువంటి బ్రాండ్ల మధ్యలో చాలా తక్కువగా తేడాలు ఉంటాయి అన్నమాట. అలాంటి వస్తు సేవలు కొనుగోలు చేసేటప్పుడు ఈ కొనుగోలు ప్రవర్తనను అవలంబిస్తారు వినియోగదారుడు. ఓకే. నౌ
చూద్దాం మనం. ఫస్ట్ వన్ కాంప్లెక్స్ బయింగ్ బిహేవియర్ అంటే సంక్లిష్ట కొనుగోలు ప్రవర్తన. దీంట్లో when the consumer is highly involved in the purchase and have the knowledge about significant differences between brands, then it is called complex buying behavior. సో వినియోగదారుడు కొనుగోలులో అధిక స్థాయిలో పాల్గొని వివిధ బ్రాండ్ల మధ్యలో గల ముఖ్యమైన వ్యత్యాసాలపై సరైన అవగాహన ఉన్నప్పుడు ఈ ప్రవర్తనలను అవలంబించడం జరుగుతుంది. ఇలా అవలంబించినటువంటి ప్రవర్తన మనం కాంప్లెక్స్ బయింగ్ బిహేవియర్ అంటే సంక్లిష్ట కొనుగోలు ప్రవర్తన అంటారనమాట. సో అంటే వీటిలో వినియోగదారుని యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనమాట, చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వాటిని చూద్దాం. సో ఇన్ దిస్ కేస్ the consumer must get relevant information about the product attribute and the marketer must develop brand preference to provide detailed information regarding the product attribute. సో ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు ఉత్పత్తి లక్షణాలని మరియు అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి లక్షణాలని సంబంధించిన సమాచారాన్ని కూలంకుషంగా తెలుసుకుంటాడు అనమాట. సో తెలుసుకోవాలి కూడా. సో అదేవిధంగా వినియోగదారుడు ఎంత కూలంకుషంగా ఒక వస్తు సేవల గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాడో అతనే సంతృప్తి పరిచే విధంగా ఈ మార్కెట్దారుడు కూడా తన బ్రాండ్ ప్రాధాన్యతకు సంబంధించిన లక్షణాలను అన్నిటిని వివరించి తన బ్రాండ్ యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఇది సరైన సమయం, పెంచుకుని తీరాలి కూడా. సో ఉత్పత్తి సంబంధించినటువంటి కూలంకుషం అంటే వివరణాత్మకమైన సమాచారాన్ని దానికి ఎవరైతే వినియోగదారుడు ఉంటే అతనికి అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్, కన్జ్యూమర్ వైల్ బయింగ్ ఏ టెలివిజన్ ఆర్ ఎయిర్ కండిషనర్ హైలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్చేస్ అండ్ హ్యాస్ ద నాలెడ్జ్ అబౌట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. కరెక్టేనండి, మన లైఫ్లో ఇది మనం అందరూ ఫేస్ చేస్తూనే ఉంటాం ఇంచుమించుగా. అది ఏంటంటే ఇక్కడ ఒక వినియోగదారుడు ఒక టీవీని కానీ లేకపోతే ఒక ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటివి కొనుగోలు చేసేటప్పుడు ఇక్కడ వినియోగదారుని యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఇంచుమించుగా అవి పర్చేస్ చేయాలంటే అతడు మార్కెట్ని గురించి అట్ ద సేమ్ టైం ఆ వస్తువును అందించేటువంటి వివిధ బ్రాండ్ల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకుంటాడు ఖచ్చితంగా, ఈవెన్ దో చిన్న చిన్న వ్యత్యాసాలు కూడా. సో అంటే తను రీసెర్చ్ చేసే సందర్భంలోనే వివిధ ఉత్పత్తుల మధ్య వ్యత్యాసాలపై సరైన అవగాహన కూడా కలిగి ఉంటాడు, కలిగి ఉండాలి కూడా. సో అంటే ఈ సంక్లిష్ట కొనుగోలు ప్రవర్తన ఎటువంటి వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఉపయోగిస్తాడు వినియోగదారుడు ఆచరిస్తాడు అంటే కనుక ఇట్లాంటి అంటే ఎక్కువ ఖర్చు ఉన్నాయి, ఎక్కువ విలువ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం లైఫ్లో రియర్గా కొనుగోలు చేసేటటువంటి ఏవైతే ఉంటాయో సో అట్లాంటి కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్రవర్తనని అతను అవలంబించడం జరుగుతుంది. సో ఈ ప్రవర్తనలో అతను కొనుగోలు చేసే వస్తు సేవల మీద అతనికి కూలంకుషమైన సమాచారాన్ని సేకరిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రీసెర్చ్ చేస్తాడనమాట. అట్ ద సేమ్ టైం అదే వస్తువుని అందించే వివిధ రకాల కంపెనీలు లేకపోతే ఒకే కంపెనీ యొక్క వివిధ రకాల బ్రాండ్ల మధ్యలో కూడా చిన్న చిన్న వ్యత్యాసాలను కూడా వినియోగదారుడు తెలుసుకుంటాడు. నెక్స్ట్ వన్, వెరైటీ సీకింగ్ బిహేవియర్ అంటే వైవిధ్య కొనుగోలు ప్రవర్తన. In this case, there is low involvement of the consumer regarding the product and there are significant differences between brands. సో ఈ సందర్భంలో వస్తు సేవలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుల యొక్క ప్రమేయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో వివిధ బ్రాండ్ల మధ్యలో ఉన్న తేడాలు కూడా చాలా చెప్పుకోదగినవిగా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. Consumers generally buy different products not due to dissatisfaction but just for variety. అంటే సాధారణంగా ఇక్కడ వినియోగదారులు అనేది ప్రోడక్ట్ని వివిధ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వాడినటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి అసంతృప్తి అయితే కాదు, వైవిధ్యాన్ని కోరుకుంటాడు అతను. వైవిధ్యాన్ని కోరుకోవడంతో పలు రకాలైనటువంటి లేకపోతే వివిధ రకాలైనటువంటి వస్తువులను తను కొనుగోలు చేద్దాం అనుకుంటాడు. ఇన్ దిస్ కేస్ ద మార్కెటర్ మస్ట్ ఎంకరేజ్ ద కన్జ్యూమర్ టు బై ద ప్రోడక్ట్ బై ఆఫరింగ్ డిస్కౌంట్స్, ఫ్రీ శాంపిల్స్ అండ్ బై అడ్వర్టైజింగ్ ద ప్రోడక్ట్ ఎ లాట్. సో ఈ సందర్భంలో వినియోగదారులని ప్రోత్సహించడానికి గాను
మార్కెట్ ధరలు ఏం చేస్తారంటే వీళ్ళకి డిస్కౌంట్లు కానీ ఉచిత శాంపిల్స్ని కానీ అందిస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఉత్పత్తిని గురించిన ప్రచారాన్ని రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. మనకి ఈజీగా అర్థం కావాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అండి, మనం ఇంట్లో యూస్ చేసే సోప్స్ని ఇప్పుడు రెగ్యులర్గా ఒకటే బ్రాండ్ తీసుకోమన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ డిజోనెన్స్ బయింగ్ బిహేవియర్, అంటే వైరుధ్య కొనుగోలు ప్రవర్తన. సమ్ టైమ్స్ కన్జ్యూమర్ ఈజ్ హైలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్చేస్ బట్ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. కొన్ని సందర్భాల్లో కొనుగోలులో వినియోగదారుడు ఉత్సాహం కొనుగోలు చేసేటప్పుడు బాగా తన యొక్క ప్రమేయాన్ని చూపిస్తాడు, ఎక్కువగా తను ఇన్వాల్వ్ అవుతాడనమాట. అంటే ఎక్కువగా వస్తు సేవల కొనుగోలులో పాల్గొంటాడు. సో కానీ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్. అయితే ఈ వస్తు సేవలను కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ల మధ్యలో కొద్దిపాటి తేడాలు మాత్రం ఉంటాయి. సో హైలీ ఇన్వాల్వ్మెంట్ అగైన్ మీన్స్ దట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బట్ డ్యూ టు ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్ కన్జ్యూమర్ విల్ బై ద ప్రోడక్ట్ ఫ్రీక్వెంట్లీ. సో అయితే ఇక్కడ వస్తువు యొక్క ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అయినప్పటికీ బ్రాండ్ల మధ్యలో తేడాలు మాత్రం కొద్దిగానే ఉంటాయి. సో అయితే ఇటువంటి వస్తు సేవల్ని ఈ కన్జ్యూమరు తరచుగా కొనుగోలు చేస్తూనే ఉంటాడు. లైక్ కన్జ్యూమర్ వైల్ బయింగ్ ఏ వాల్ పెయింట్స్ బై దెమ్ క్విక్లీ యాజ్ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. సో మనం ఎటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ కొనుగోలు ప్రవర్తనని అవలంబిస్తామంటే కనుక వాల్ పెయింట్స్ అండి, మనం గోడలకి వేసే రంగులను కొనుగోలు చేసేటప్పుడు మనం ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తాం అన్నమాట. నెక్స్ట్ హ్యాబిచువల్ బయింగ్ బిహేవియర్, అంటే సంభావ్య కొనుగోలు ప్రవర్తన. ఇన్ దిస్ కేస్ దెర్ ఈజ్ లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్ రిగార్డింగ్ ద ప్రోడక్ట్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. సో ఇక్కడ కూడా వినియోగదారుని యొక్క ప్రమేయం లేకపోతే కొనుగోలులో అతని యొక్క ప్రమేయం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాండ్స్. ఇక్కడ కొనుగోలు చేసే వస్తు సేవల బ్రాండ్ల మధ్యలో కూడా తేడాలు అనేవి చాలా స్వల్పంగా ఉంటాయి. ద కన్జ్యూమర్ జస్ట్ గోస్ టు ద మార్కెట్ అండ్ బైస్ ద ప్రోడక్ట్. ఇక్కడ వినియోగదారుడు మామూలుగా మార్కెట్కి వెళ్ళి అవసరమైన వస్తు సేవలను కొనుగోలు చేసి తెచ్చేసుకుంటాడు అంతే తప్ప దాని గురించి పెద్దగా రీసెర్చ్ చేయడం కానీ అట్లాంటివి చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, మనం ఉదాహరణకి ఉప్పు కొనాలనుకోండి, మనం మార్కెట్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తామా? వెళ్తాం, ఏదో ఒక ఉప్పు ఇవ్వమంటాం, తీసుకొచ్చేస్తాం, ఇనఫ్. పెద్దగా దీని గురించి రీసెర్చ్ కానీ అనాలిసిస్లు కానీ ఏం జరగవండి. సో ఇట్లాంటి రెగ్యులర్గా కొనే వాటికి మనం ఈ రకమైనటువంటి కొనుగోలు ప్రవర్తనను అవలంబించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.